హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. సో 2025లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 4 మాసాల కరెంట్ అఫైర్స్ మొత్తం మదించి మనం టాపిక్ వారిగా విభజన చేసి మీ రివిజన్ని ఈజీ చేసేలా ప్లాన్ చేయడం జరిగింది. రానున్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ కావచ్చు, ఏపీ డిఎస్సి కావచ్చు, కరెంట్ అఫైర్స్ సిలబస్గా ఉన్నటువంటి జాతీయ రాష్ట్ర స్థాయి అన్ని పరీక్షలకి ఈ క్లాసెస్, ఈ నోట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంతకుముందు అన్ని ఎగ్జామ్లో మనము నిరూపణ చేసుకొని ఉన్నాం. సో ఒకసారి ఏపీ డిఎస్సి, ఏపీ పిఎస్సి కానిస్టేబుల్స్ ఎవరైనా ఉన్నట్లయితే అభ్యర్థులు ఒకసారి వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే మిత్రులకి షేర్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. యూస్ఫుల్ కాకుంటే డిస్లైక్ చేయవచ్చు, లేకుంటే కామ్గా ఉండొచ్చు. రైట్, ఎందుకు అంటే యూట్యూబ్కి ఈ క్లాస్ ఎంత మంచిగా ఉంది, ఎంత ఉపయోగపడుతుంది యూట్యూబ్కి తెలియదు. యూట్యూబ్కి అల్గోరిథం ఏంటి అంటే లైక్స్ అండ్ షేర్ బట్టి మాత్రమే ఇన్ఫ్యాక్ట్ అది మరింత ఎక్కువ మందికి చూపిస్తుంది. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తేనే, కంటెంట్ అభ్యర్థులకి ప్రయోజనకరంగా ఉందని చెప్పేసి అనిపిస్తేనే ఇన్ఫ్యాక్ట్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, లేకుంటే డిస్లైక్ చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఫస్ట్ చూస్తే అంకోసర్కియాసిస్. మన ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి అంటే తొలగించబడ్డ వ్యాధులండి. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి పిలుస్తాం. స్పేస్, డిఫెన్స్ కాకుండా ఇతర అంశాలు. న్యూక్లియర్ టెక్నాలజీ వస్తుంది, డిసీజెస్ వస్తాయి, వ్యాక్సిన్స్ వస్తాయి, కంప్యూటర్, మొబైల్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ వస్తుంది, 3D కన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఐఐటీస్ వస్తాయి, వైద్య ఆవిష్కరణలు, సైన్స్ ఆవిష్కరణలు వస్తాయి మొత్తం మీద ఈ క్లాస్ లోపల. ఫస్ట్ చూస్తే తొలగించబడ్డ వ్యాధులు. ఎందుకు ఈ హెడ్డింగ్ అంటే తరచుగా మనకి పరీక్షల్లో ఇటీవల ఈ వ్యాధిని ఏ దేశం తొలగించింది అనే టైప్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఆ హెడ్డింగ్ మనం తీసుకున్నాము. ఇది వెరీ ఫస్ట్ టైమే కాదు, 2023 నుంచి మనం ఈ హెడ్డింగ్ పెట్టుకున్నాము. అంకోసర్కియాసిస్ ఇది రివర్ బ్లైండ్నెస్గా ఫేమస్. మనకి వాటర్ ద్వారా వచ్చే కంటి వ్యాధి అండి. దీన్ని ప్రపంచంలో 5th కంట్రీ, ఆఫ్రికాలో ఫస్ట్ కంట్రీ తొలగించింది. దాని పేరే నైజర్. నైజర్ గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్రికాలో ఫస్ట్ కంట్రీ కాబట్టి. ఆఫ్రికా జనరల్లీ డిసీజ్ పరంగా సఫర్ అవుతుంది. ఇక్కడ తొలగించింది కాబట్టి మంచి అచీవ్మెంట్ కాబట్టి ఎగ్జామ్లో ప్రశ్న వస్తుంది. మరి ఫస్ట్ కంట్రీ మనకి కొలంబియా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మలేరియాని 25 ఇయర్లో జార్జియా తొలగించిందండి. మీకు 2024 ఎపిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మలేరియాని కేప్ వర్ది తొలగించింది. ప్రశ్న వచ్చింది, అది 24 ఇయర్ న్యూస్ అది. జార్జియా దీంతో మలేరియాని తొలగించిన కంట్రీ యొక్క సంఖ్య చూస్తే 45 దేశాలండి, ఒక భూభాగం అని చెప్పేసి పిలుస్తాం. 2024 అక్టోబర్లో మీకు ఈజిప్ట్ అని చెప్పి తొలగించింది. మీకు జార్జియా గుర్తుపెట్టుకోవాలి, ఈజిప్ట్ గుర్తుపెట్టుకోవాలి. 24 ఇయర్లో ఈజిప్టు. స్లీపింగ్ సిక్నెస్ గినియా తొలగించింది. ఈ 3 వ్యాధులు గుర్తుపెట్టుకోవాలి. 4వ వ్యాధి లేదు, 25 ఇయర్లో లేదు. నెక్స్ట్ టాపిక్ వార్తల్లో ఉన్న వ్యాధులండి. మన 25 ఇయర్లో ఎక్కువ వార్తల్లో లేవు, 24 ఇయర్లో చాలా ఉండే మీకు. ఫస్ట్ HKU1 వైరస్ అండి. దీన్ని హ్యూమన్ కరోనా వైరస్గా పిలుస్తాం. కోలకత్తాలో విజృంభణ చేసింది. ఇట్ ఈస్ నాట్ నోవల్ వైరస్, అంటే కొత్త వైరస్ కాదు. అంతకుముందే 2005లో మనకి హాంకాంగ్లో వచ్చింది ఫస్ట్ టైం. మనకి ఇది వార్తల్లో ఉన్నందుకు ఫస్ట్ టైం ఎక్కడ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. HKU1 ఉంది కాబట్టి HKU5 ఒక దగ్గర రాసుకున్నాం మనం, కన్ఫ్యూజ్ కాకుండా. మీకు మంత్లీ మ్యాగజైన్లో వేరే వేరే మంత్లో ఉంది. దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ హనీ జిఎస్ రివిజన్ క్లాసెస్. HKU5 ఇది చైనాలో మనకి గబ్బిలాల నుంచి పుట్టుకొచ్చింది. ఇది కొత్త వైరస్ మనకి. ఇట్ ఈస్ నావల్ వైరస్. చైనా గబ్బిలాలు, డెడ్లీ కాంబినేషన్ ఇది. మరొక వైరస్ వచ్చేది మనకి అన్ఫార్చునేట్లీ అండ్ ఫార్చునేట్లీ రాలేదు. నెక్స్ట్ చూస్తే మీకు మేడువాపు అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఎందుకు వార్తల్లో వచ్చిందండి ఫస్ట్ ఇది అంటే అంతర్జాతీయ ముప్పుగా, ఇంటర్నేషనల్ కన్సర్న్గా WHO ప్రకటించింది. వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇటీవల ఏ వ్యాధి WHO అంతర్జాతీయ ముప్పు ప్రకటించింది ప్రశ్న వస్తుంది. దట్ ఈస్ మేడువాపు అని చెప్పేసి పిలుస్తాం.
సో మెదడులో వాపు కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్ మనకి ఇది. సో ఇది క్యూలెక్స్ జాతి దోమల ద్వారా వ్యాపిస్తుంది మనకి. సో ఇన్ఫెక్ట్ అయిన దోమ కుడితేనే వ్యాపిస్తుంది. నాట్ ఓన్లీ క్యూలెక్స్ బట్ ఆల్సో అది ఇన్ఫెక్ట్ అయి ఉండాలి కంపల్సరీ. సో నెక్స్ట్ వెరీ ఫేమస్ క్వశ్చన్ అంటే మనకి రాబోతుంది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ చైనాలో విజృంభణ చేసింది. శ్వాసకోశ వ్యాధిగా పిలుస్తాం. మరొక విపత్తు, మరొక పాండమిక్ వస్తుందా అని చెప్పేసి మనకు అప్పుడు అనిపించింది, బట్ రాలేదు. సో ఇండియాలో ఫస్ట్ కేసు బెంగళూరు. ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. 2001లో ఈ వైరస్ వెరీ ఫస్ట్ టైం మనకి నెదర్లాండ్లో ఆవిష్కరించారు. చైనా కాదు, ఫస్ట్ ఆప్షన్లో మీకు అదే కనిపిస్తుంది. సో మీకు అవన్నీ వార్తల్లో ఉన్న వ్యాధులండి, సరిపోతే ఇంకా అంతే అవే. మీకు 25 ఇయర్లో ఏ ఒక్క వ్యాధి ఎక్స్ట్రా వార్తల్లో లేదు. సో మనం నెక్స్ట్ చూస్తే వార్తల్లో ఉన్న వ్యాక్సిన్స్ అండి. సో మనం ఒక పెద్ద క్లాస్ చేసి ఉన్నాం ఇంతకుముందు ఈ వ్యాధులు వ్యాక్సిన్ మీద, ఒక చూసుకోండి అది. ఇన్ఫ్యాక్ట్ అది ఈ డిఎస్సి వాళ్ళకి ఇప్పుడు వద్దులేండి. సో తర్వాత మీకు ఫ్రీ ఉన్న టైంలో చూసుకోండి. ఫస్ట్ హ్యూమన్ పాపిలోమా వైరస్. మహిళల్లో మీకు గర్భాశయ క్యాన్సర్ కారణమైన వైరస్ పేరు హెచ్పివిగా పిలుస్తాం. సో ఇది సెర్వికల్ క్యాన్సర్కి కారణం అండి. ఇంతవరకు భారతదేశంలో స్వదేశీయంగా నిర్మించిన టెస్ట్ కిట్ అంటూ లేదు. సో వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇది ఎగ్జామ్లో వస్తుంది. దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేసిండ్రు అంటే ఫస్ట్ మనకి మాల్ బయో అని చెప్పేసి బెంగళూరులో ఉంటుంది. బయో బెంగళూరు, మై ల్యాబ్ అని చెప్పేసి పూణే. సో పూణే ల్యాబ్, బయో బెంగళూరు, ఈ 2 సంస్థలు సంయుక్తంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇట్స్ ద ఫస్ట్ టెస్ట్ కిట్ ఆఫ్ ది హ్యూమన్ పాపిలోమా వైరస్. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఈ సెర్వికల్ క్యాన్సర్ కోసము సెర్వోవాక్ అని చెప్పేసి వ్యాక్సిన్ని ఏ సంస్థ రూపొందించింది? సో మీకు అది 2024 ఇయర్లో వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్, ఇప్పుడు ఓల్డ్ అయిపోయింది. సో నెక్స్ట్ అండి, హిమోఫీలియా ఒక జెనెటిక్ బ్లడ్ డిజార్డర్. అంటే మనకి జన్యుపరంగా వచ్చే రక్తస్రావ వ్యాధిగా పిలుస్తాం. ఈ వ్యాధి వస్తే వాళ్ళకి రక్తం గడ్డ కట్టదు. సో ఒకసారి గాయమైతే రక్తం ఎక్కువసేపు ప్రవహిస్తూనే ఉంటుంది. సో అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ అని చెప్పేసి పిలుస్తాం. మన కంట్రోల్ లేకుండా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది కొన్నిసార్లు. అటువంటి వ్యాధికి వెరీ ఫస్ట్ టైం సో జన్యు చికిత్సని, దీన్ని ఇంగ్లీష్లో మనము జీనే థెరపీగా పిలుస్తాం. సో బ్రిక్ ఇన్స్టెమ్ అని చెప్పేసి బెంగళూరు సంస్థ రూపొందించింది. ఈ సంస్థకి సిఎంసి వెల్లూరు వాళ్ళు, మెడికల్ కాలేజ్ వాళ్ళు సహాయం చేయడం జరిగింది. సో బ్రిక్ ఇన్స్టెమ్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ జెన్ థెరపీ ఫర్ హిమోఫీలియా అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మనకి క్యూ డెంగ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. క్యూ డెంగ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇది ఒక డెంగ్యూ వ్యాక్సిన్ ఇది. సో డెంగ్యూ వెరీ డేంజర్ మనకి తెలుసు ఆల్రెడీ, ప్లేట్లెట్స్ పడిపోతాయి. సో జపాన్ కంపెనీ టకేడా రూపొందించింది. ఇట్ ఈస్ టకేడా. ఇండియాలో దీన్ని ఉత్పత్తి చేసేది బయాలజికల్ ఈ సంస్థ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మీకు వ్యాక్సిన్ ప్రశ్న వస్తే కొన్నిసార్లు డెప్త్గా వస్తుంది. ఇందులో ఏ టైప్ అంటే మనకు లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్, అంటే జీవించి ఉన్న వ్యాక్సినే కానీ దాన్ని మనం బలహీనం చేసినాం. సో మనం జీవించిన డెంగ్యూ వైరస్ని ఉపయోగించినాం కానీ బలహీనం చేసినాం, మనకి హాని తలపెట్టదు అది. WHO ఆమోదించిన సెకండ్ డెంగ్యూ వ్యాక్సిన్గా ఈ క్యూ డెంగా ఫేమస్. మరి ఫస్ట్ ఏంటి మనకంటే డెంగ్వాక్సీ అని చెప్పేసి పిలుస్తాం. సానోఫీ ప్యాచర్ సంస్థ, ఇట్ ఈస్ ఫ్రెంచ్ ఇన్స్టిట్యూషన్ రూపొందించింది. సో డెంగ్వాక్సియా ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్, క్యూ డెంగా సెకండ్ డెంగ్యూ వ్యాక్సిన్. టకేడా సంస్థ జపాన్, సనోఫీ ప్యాచర్ ఫ్రమ్ ఫ్రాన్స్. నెక్స్ట్ ఎబోలాకి వ్యాక్సిన్ ట్రయల్ వెరీ ఫస్ట్ టైం ఉగాండా దేశంలో జరుగుతుంది. సో ఎబోలా రివర్ అని చెప్పేసి కాంగోలో 76లో ఫస్ట్ టైం ఆవిష్కరించారు. నెక్స్ట్ బయోలంపీ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ మనకి లంపీ స్కిన్ అండి, పశువులకి. సో మీద చర్మం మీద ఇట్లా ముద్దలుగా అయిపోతుంది, పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, ఎక్కువ పశువులు మరణించాయి 24 ఇయర్లో. సో దీనికి వ్యాక్సిన్ని మనకి బయోవెట్ సంస్థ రూపొందించింది. సో ఇట్ ఈస్ బయోవెట్, గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఫేమస్ డిసీజ్ కాబట్టి. ఇది భారత్ బయోటిక్ అని చెప్పేసి వెరీ ఫేమస్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ యొక్క కంపెనీ ఈ బయోవెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు బయోలంపీ డిసీజ్, లంపీ స్కిన్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ వైద్య ఆవిష్కరణలు అండి. ఇప్పుడు ఇంతకుముందు డిసీజ్ అయిపోయింది, సో వ్యాక్సిన్స్ అయిపోయింది.
ఇప్పుడు వైద్య ఆవిష్కరణలు అంటే వైద్యం లోపల కొన్ని మార్పిడి అని చెప్పేసి ఉంటుంది. జంతువుల అవయవాలు మనుషులకు మారుస్తారు, లేదా మెడికల్ డివైస్ని కొత్తగా ఆవిష్కరణ చేస్తారు. అటువంటి దీని కిందకి వస్తాయి. ఫస్ట్ చూస్తే జూవిన్ పోర్టల్ అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఆవిష్కరించిండ్రు. ఇదేం పనిచేస్తుంది అంటే యాంటీ రెబిస్, యాంటీ స్నేక్ వినం, ఈ పాము కాటు కుక్క కాటు యొక్క వ్యాక్సిన్ యొక్క లభ్యతని ఇది ట్రాకింగ్ చేస్తుంది. ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. సో జూవిన్ పోర్టల్. సో మీకు యూవిన్ అని చెప్పేసి ఒకటి ఉన్నది, అదేమో అన్ని టీకాల గురించి మాట్లాడుతుంది. కోవిడ్ గురించి మాట్లాడుతుంది. జూవిన్ అంటే కేవలం రెండే మీకు. సో ఒకటి రెబిస్ వ్యాధి, ఒకటేమో పాము కాటు అని చెప్పేసి 2 వ్యాక్సిన్ల యొక్క లభ్యతని ఇది ట్రాకింగ్ చేస్తుంది. నెక్స్ట్ పిగ్ లివర్ని, పంది కాలేయాన్ని హ్యూమన్కి అమర్చారు. దిస్ ఈజ్ కాల్డ్ జీనేట్ ట్రాన్స్ప్లాంటేషన్గా పిలుస్తాం. జంతువుల అవయవాలు మనిషికి ఇవ్వడం జరిగింది. సో చైనా అని చెప్పేసి కంట్రీ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మీకు స్వదేశీ ఎంఆర్ఐ స్కానర్ని వెరీ ఫస్ట్ టైం 1.5 టెస్ట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. సమీర్ సంస్థ డెవలప్మెంట్ చేసింది. సమీర్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఎంఆర్ఐ స్కానర్ మనం తయారు చేసుకున్నాం. 1.5 టెస్ట్ల సామర్థ్యం కలిగిన ఫస్ట్ ఎంఆర్ఐ స్కానర్. దీన్ని ఎయిమ్స్ ఢిల్లీ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్గా పిలుస్తాం. AIIMS అని చెప్పేసి ఉంటుంది. సో నెక్స్ట్ మీకు పయోది మిల్క్ బ్యాంక్ అని చెప్పేస్తున్నది. సో ఇది మానవ పాల బ్యాంక్ అండి. మనము చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కొన్నిసార్లు ఎమర్జెన్సీ పర్పస్లో ఆ బాక్స్లో పెట్టిస్తారు. అటువంటి వాళ్ళకి తల్లి పాలు ఇబ్బంది అవుతుంది. వై? బికాస్ తల్లి హాస్పిటల్లో ఉంటుంది. ఫస్ట్ 1 వీక్ వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ సర్జరీ అయినప్పుడు అంత ఈజీగా కదలికలు ఉండవు కాబట్టి సో అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇండియాలో ఫస్ట్ పాల బ్యాంక్ని పయోది మిల్క్ బ్యాంక్గా పిలుస్తాం. ఇది ఎయిమ్స్ ఢిల్లీ అని చెప్పేసి రూపొందించింది. సో మీకు పయోది మిల్క్ బ్యాంక్ ఫ్రమ్ ఢిల్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మీకు ఇండియా యొక్క ఫస్ట్ బయో బ్యాంక్ అండి. ఇట్ ఈస్ ఫస్ట్ కాబట్టి నేను చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకున్నా. ఇవి వస్తాయి రావు విషయం తర్వాత, అది మర్చిపోండి మీకు. బట్ ఇది కనీసం ఇవి చదివైతే ఉండాలి ప్రతి అభ్యర్థి. సో దీన్ని సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి స్టార్ట్ చేసింది. ఇక్కడ పద్మజ నాయుడు జువాలజికల్ పార్క్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ స్టార్ట్ చేసింది. ఇది ఏంటంటే మనకు అంతరించిపోయే జంతువుల యొక్క కణజాల నమూనా సేకరించి భద్రపరుస్తుంది. తిరిగి మళ్ళీ వాళ్ళకి పుట్టించవచ్చు. సో మనకి ఏవైతే డేంజర్లో ఉన్నాయో వాటి కోసం అని చెప్పేసి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ అండి ప్యూరేజా అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఫస్ట్ వరల్డ్ జెనెటికల్లీ మోడిఫైడ్ హార్స్ అండి. సో హార్స్లో ఇది ఫస్ట్ జెనెటికల్లీ మోడిఫైడ్ చేయబడినటువంటి జాతి. సో ఇది మనకు అర్జెంటీనా. సో ప్యూర్ అర్జెంట్ అవసరం మనకి. ఎందుకోసం అంటే హార్స్ అని చెప్పేసి మీకు అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది వార్తల్లో ఉన్న సైన్స్ ఆవిష్కరణలు. ఇంకొక 2 ఉన్నట్టుని మనకు 3 ఉన్నాయి ఇంకా మనకు. సో ఫస్ట్ చూస్తే గర్భిణీ దృష్టి అని చెప్పేసి మీకు వార్తల్లో వచ్చింది. ఇది ఏంది అంటే సౌత్ ఏషియా, దక్షిణ ఏషియాలో మెటర్నల్ అంటే ప్రసూతి మరియు చైల్డ్ ఎంతమంది పుట్టారని చెప్పేసి ఆ డాటా బేసు గర్భిణీ దృష్టి అండి. గర్భిణీ ఫర్ మెటర్నల్, దృష్టి ఫర్ చైల్డ్. దీన్ని ఫరీదాబాద్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది దక్షిణ ఆసియా కోసము. ఇది హర్యానా రాష్ట్రం లోపల ఉంటుంది. ట్రాన్స్లేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్త్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఫరీదాబాద్లో ఉంటుంది. ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇదే ఫరీదాబాద్ మరొకసారి వార్తల్లో వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ ఫెర్రేట్ ఇక్కడ జరుగుతుంది. ఫెర్రేట్ మీన్స్ వ్యాక్సిన్ల యొక్క అభివృద్ధిగా పిలుస్తాం మనం. సో ఇది మీకు 2 ఒక దగ్గర రాయడం జరిగింది ఫరీదాబాద్ అని చెప్పి. నేను ఫస్ట్ ఏం చేస్తామంటే సో మీరు రివిజన్ నోట్స్ మీరు రాసుకోవచ్చు అండి. మీరు ఏం చేయాలి, 4 months కరెంట్ అఫైర్స్ ఎస్ఎన్టీ అదర్స్ మీ పేజీలు ఉంటాయి కదా, ఒకసారి చదవాలి. ఒకసారి తెలుస్తుంది మీకు ఏమేమి ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అప్పుడు ఒక దగ్గర అంశాలు వస్తాయండి. సో నేను అన్ని సీక్రెట్స్, అన్ని రహస్యాలు చెప్పిస్తున్నా, బట్ మీరు ఫాలో కావట్లేదు. ఫాలో అయితే మీ కరెంట్ అఫైర్స్ వేరే ఎవరు అవసరం లేదు, మీకు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, రివిజన్ నోట్స్. నెక్స్ట్ అండి ఐవీఎఫ్ ద్వారా తొలిసారిగా
కంగారు పిండాలు సృష్టించారు ఆస్ట్రేలియా వాళ్ళు. ఆస్ట్రేలియా కంగారు కంట్రీ కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఏ జాతి అంటే కంగారులది సో మార్సుపియల్ జాతి, ఇది అంతరించిపోతుంది కాబట్టి సో ఇది తీసుకురావడం జరిగింది. సో క్వీన్స్లాండ్ విద్యాలయం వాళ్ళు. నెక్స్ట్ అండి, సో నాడి తరంగిణి వెరీ ఫేమస్ అండి. ఇది ఎందుకోసం అంటే ఇండియాలో మొట్టమొదటి ఆయుర్వేదిక్ డివైస్ ఇది. సో అంటే ఆయుర్వేదిక్ డయాగ్నోస్టిక్ డివైస్. ఆయుర్వేదిక్ పరీక్ష మనం చేస్తే నాడి పట్టుకుంటాం కదా, ఇది పరికరం పట్టుకుంటుంది నాడిని. అంతకుముందు చేతి పట్టుకునేది, పరికరం పట్టుకుంటుంది. దీన్ని ఆత్రేయ ఇన్నోవేషన్స్ వాళ్ళు పూణే ప్లేస్లో వీళ్ళు దీన్ని సృష్టించారు. సో ఇట్ ఈస్ ఫస్ట్ ఆయుర్వేదిక్ డయాగ్నోస్టిక్స్ డివైస్ అని పిలుస్తాం. ఇవన్నీ వైద్య ఆవిష్కరణలు మీకు ఒక దగ్గర ఉన్నాయి అండ్ అన్ని రికార్డ్స్ కాబట్టి మీరు బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. నెక్స్ట్ అండి, సో న్యూక్లియర్ ఎనర్జీ, మనం దీని మీద ఒక 2.5 hours వీడియో వేసినామండి కేవలం న్యూక్లియర్ ఎనర్జీ మీద. మీకు ఇదే యూట్యూబ్ ఛానల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది పెద్ద వీడియో న్యూక్లియర్ శక్తి మీద. ఏబిపిఎస్ వాళ్ళు మీరు కనుక గ్రూప్ 2 SNT ప్రిపేర్ అయితే గిట్ట మనం త్వరలో స్టార్ట్ చేయబోయే కోర్స్ ఏదైతే ఉందో సో ఆ కోర్స్ తీసుకోండి. తక్కువ ప్రైస్లోనే ఉంటుంది మీకు 100%. సో 75 మార్కులు 75 రావు, కానీ ఒక 60+ స్కోర్ కంపల్సరీ మనం కవర్ చేస్తాం. 60+ కంపల్సరీ, ఇంకా ఎక్కువ వస్తే గిట్ట అది మన అదృష్టం అని చెప్పొచ్చు. 60 వరకు మనం గ్యారంటీ ఇవ్వచ్చు అండి. 15 మార్కులు పోతే ఇవ్వచ్చు, కానీ 60 మార్కులకి లిమిటెడ్ సిలబస్తోని ప్రామాణిక పుస్తకాల ఆధారంగా మనము యూపీఎస్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మీకు ఉన్నది కాబట్టి ఆ ప్రామాణిక పుస్తకాలు తీసుకొని ఆ సమాచారాన్ని మనము ఒక ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ తీసుకొస్తాం. సో మీకు చాలా ఈజీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఒకసారి మీరు ఆ కోర్సు తీసుకోండి, ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు మీకు ఏపీఎస్ గ్రూప్ 2 మీ ఫోకస్ అయితే గిట్ట. సో న్యూక్లియర్ ఎనర్జీ అండి, థోరియం బేస్డ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ని సో మహారాష్ట్ర రోసాటమ్ రష్యా ఒప్పందం చేసుకుంది. ఇది అటామిక్ ఎనర్జీ కాబట్టి జనరల్లీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకోవాలి, కానీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది. ఫస్ట్ రాష్ట్రం కాబట్టి సో కేంద్రం ఆమోదించింది, అది వేరే విషయం మీకు. అయినప్పటికీ అటామిక్ ఎనర్జీ విషయం లోపల ఏ రాష్ట్రం ఫస్ట్ ఒప్పందం అంటే మహారాష్ట్ర అని చెప్పేసి వస్తుంది. థోరియం ఆధారిత స్మాల్ రియాక్టర్ని రూపొందిస్తుంది ఇది. సో నెక్స్ట్ చూస్తే ఇరాన్ అమెరికా అణు చర్చలు అండి. వాస్తవంగా ఇరాన్ అనేది అణ్వాయుధాలు తయారు చేయకుండా ఒప్పందం చేసేలా సో ఒక న్యూక్లియర్ డీల్ని రూపొందిస్తున్నారు. ఎవరు అంటే సో ఇరాన్ను దాంతోపాటు P5 పవర్ ఆఫ్ 5 కంట్రీస్ అంటే అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ అండ్ రష్యా, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇవి కలిపి చర్చలో పాల్గొంటున్నాయి. 2018లో అమెరికా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చర్చల నుంచి బయటకు తప్పుకుంది. సో అక్కడే ఆగిపోయినాయి. 2025లో ట్రంప్ వచ్చిండు, మళ్ళీ స్టార్ట్ చేసిండు. అరే ఆ ట్రంప్ అప్పుడు ఉన్నప్పుడు ఈ ట్రంపే, ఆ ట్రంపే ఈ ట్రంప్, ఈ ట్రంపే ఆ ట్రంప్, కానీ అప్పుడు వైదొలిగిండు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిండు. వై? బికాస్ ట్రంప్ డూయింగ్ ఓన్లీ ట్రంప్ థింగ్స్. సో అయితే మీకు ప్రశ్న ఎలా వస్తుందంటే సో ఫస్ట్ చర్చలు ఓమన్లో జరిగినాయి, సెకండ్ చర్చలు రోమ్లో జరిగినాయి. వెరీ ఫేమస్ అండి. ట్రంప్ తన స్టాండ్ మార్చుకొని సో న్యూక్లియర్ డీల్ యొక్క డైలాగ్స్ మళ్ళీ స్టార్ట్ చేసిండు కాబట్టి సో మనం గుర్తుపెట్టుకోవాలి ఓమన్ అండ్ రోమ్ అని చెప్పేసి. సో ఓమన్ అండ్ రోమ్, రోమన్లో రోమన్ లెక్క ఉండాలంటాం కదా, సో రోమ్ ఓమన్. సో మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ వచ్చేసి ఓమన్ ఓ, సో ఫస్ట్ ఓ, సెకండ్ వచ్చేసి ఆర్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ ఫస్ట్ నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్ అండి. సో చైనా ఆవిష్కరించింది మెగ్నీషియం హైడ్రైడ్ ఉపయోగించి. సో మన జనరల్లీ హైడ్రోజన్ బాంబ్ అంటే సో న్యూక్లియర్ ఫ్యూజన్ కేంద్రక సమ్మిళనం ఉపయోగించి తయారు చేస్తాం, న్యూక్లియర్ రియాక్షన్ అది. బట్ ఇట్ ఈస్ కెమికల్ రియాక్షన్, సో ఇట్ ఈస్ నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబు. సో వెరీ ఫేమస్, ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం న్యూక్లియర్ టెక్నాలజీ ఉపయోగించకుండా హైడ్రోజన్ బాంబు కాబట్టి సో మెగ్నీషియం హైడ్రైడ్ కెమికల్ రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి. జనరల్లీ హైడ్రోజన్ బాంబ్ని మనం న్యూక్లియర్ ఫ్యూజన్ ఉపయోగిస్తాం, ఇక్కడ కెమికల్ రియాక్షన్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఫేమస్. సో నెక్స్ట్ మీకు నార్త్ ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి గోరఖ్పూర్లో, యూపీ కాదు హర్యానా అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ నార్త్ ఇండియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. సో 2800 MW అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. అడగద్దు,
డౌట్ ఉన్నట్లయితే మీకు న్యూక్లియర్ ఎనర్జీ పాఠము 2.5 hours ఉంది, మీకు బేసిక్స్తో సహా డిస్కస్ చేసినాం. ఎస్ఎన్టీ కోర్సులో ఇంకా ఎక్కువ డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో దీనిలో వాడే ఫ్యూయల్ న్యాచురల్ యురేనియం అండి. దీంట్లో వాడే మితకారి, శీతలకారిని అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు కలిపి హెవీ వేటర్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో భారజలం అని తెలుగులో పిలుస్తాం. సో ఇంధనంగా న్యాచురల్ యురేనియం ఉపయోగిస్తాం. సో మరొక అంశం వార్తల్లో వచ్చింది. సో ఈస్ట్ అండి, ఇది చైనా రూపొందించింది ఆర్టిఫిషియల్ సన్గా ఫేమస్. ఇది ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకోమాక్ మీన్స్ మనకి సూర్యుని శక్తిని మనం కృత్రిమంగా తయారు చేసుకుంటున్నాము. సో చైనా రూపొందించింది, న్యూక్లియర్ ఫ్యూజన్ ఉపయోగించి రూపొందించింది. సో మనకి ఇవన్నీ టోకోమాక్ అని చెప్పేసి పిలుస్తామండి. ITER ఇది ప్రపంచంలో టోకోమాక్ అతిపెద్దది. ఆదిత్య మన టోకోమాక్ మీన్స్ మనకి న్యూక్లియర్ ఎనర్జీని అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ కేంద్ర సంబంధ శక్తిని ఉపయోగించుకొని కృత్రిమ సూర్యుని మనం ఇక్కడ తయారు చేసుకుంటాం. K-STAR సౌత్ కొరియా టోకోమాక్. సో నెక్స్ట్ మీకు కంప్యూటర్ కావచ్చు, మొబైల్, IT టెక్నాలజీ అండ్ OTT సైబర్ క్రైమ్ ఇవన్నీ చూస్తే చాలా అంశాలు వార్తల్లో వచ్చినాయండి. సో ఫస్ట్ చూస్తే 1 minute. ఓకే అండి. సో ఇండియాస్ ఫస్ట్ గాలియం నైట్రైడ్తో తయారు చేయబడ్డ సెమీ కండక్టర్ యొక్క ప్లాంట్ని మనం ఛత్తీస్గఢ్లో ఉన్న రాయ్పూర్లో ప్రారంభించినాం. జనరల్లీ సెమీ కండక్టర్స్ మనం కంప్యూటర్లో ఉపయోగించే చిప్స్ ఉంటాయి కదా, దాన్ని సిలికాన్తో తయారు చేస్తాం. సిలికాన్ కాకుండా వెరీ ఫస్ట్ టైం మనకి గాలియం నైట్రైడ్ అని చెప్పేసి ఉంది కాబట్టి సో ప్రశ్న వస్తుంది, గాలియం నైట్రైడ్ సో రాయ్పూర్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్లీ సెమీ కండక్టర్ అనేది సిలికాన్ ఉపయోగిస్తాం, ఇక్కడ ఉపయోగించింది సిలికాన్ కాదు కాబట్టి సో వెరీ ఫేమస్. నెక్స్ట్ అండి ఐరన్ వుడ్ TPU టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్. సో మనకి CPU ఉంటుంది కదా, CPU నెక్స్ట్ GPU ఉంటుంది, ఇంకొంచెం డెవలప్మెంట్ చేసిందే TPU. సో 7th జనరేషన్ TPU అని చెప్పేసి పిలుస్తాం. సో గూగుల్ డెవలప్మెంట్ చేసింది ఏ టెక్నాలజీ ఉపయోగిస్తుంది, దీని పేరు వచ్చేసి ఐరన్ వుడ్. గూగుల్ డెవలప్మెంట్ చేసిన 7th జనరేషన్ యొక్క TPU పేరే ఐరన్ వుడ్. నెక్స్ట్ అండి సో వరల్డ్ ఫస్ట్ 10G నెట్వర్క్ అండి. సో మనకి 5G పూర్తిగా వస్తలేదు అంటే 10G ఇప్పుడు చైనా వెళ్ళిపోయింది. సో వచ్చా మన టెలికాం కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో అది హువాయి అని చెప్పేసి పిలుస్తాం. 10G నెట్వర్క్ అట్ట, ఇంకా చూసుకొని స్పీడ్ ఎట్లా ఉంటుందో. నెక్స్ట్ అండి సో మనకి IIT తెలుసు, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, అట్లనే IIM తెలుసు మేనేజ్మెంటు. అట్లా కొత్తగా మొన్న వేవ్ సమ్మిట్ లోపల సో మన PM మోడీ గారు IICT అని చెప్పేసి స్టార్ట్ చేసిండు ముంబై లోపల. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. సో అంటే మనకు ఈ వీడియో గేమింగ్ కావచ్చు, సో ఇన్ఫ్యాక్ట్ ఇంకా యానిమేషన్ కావచ్చు, అటువంటి దానికోసం చెప్పేసి వెరీ ఫస్ట్ టైం మనం IICT ముంబై లోపల ఏర్పాటు చేసుకుంటున్నాము. సో మీకు IIT లెక్కనే త్వరలో IICT ఎక్కువ ఫేమస్ కాబోతున్నాయి. ఈ గేమింగ్, వీడియో గేమింగ్, యానిమేషన్ అనేది ఇప్పుడు ఫేమస్ అయిపోయింది కదా. సో దానికి ట్రైనింగ్ ఇచ్చే సంస్థ పేరే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ చూస్తే సమర్థ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చిందండి. ఇది ఏంటంటే జస్ట్ ఏం లేదు, 5G 6G సైబర్ సెక్యూరిటీ రంగాల్లో నెక్స్ట్ జనరేషన్ని ఎంకరేజ్మెంట్ చేస్తుంది. సో దీన్ని C.DOT సంస్థ ప్రారంభించింది. 5G 6G సైబర్ సెక్యూరిటీ విషయం లోపల నెక్స్ట్ జనరేషన్ని మనకి అందిస్తుందట. సో నెక్స్ట్ అస్సాం ప్రభుత్వం వార్తల్లో వచ్చిందండి. సో OTT ప్లాట్ఫామ్ని ప్రారంభించిన థర్డ్ స్టేట్గా పిలుస్తాం. థర్డ్ స్టేట్ మనకి నిన్న స్పేస్లో మనం డిస్కస్ చేసినాం కానీ సో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోపల వెరీ ఫస్ట్ టైం మనము అస్సాం స్టాట్ అని చెప్పేసి రూపొందిస్తున్నాం. అట్లనే ఇది కూడా OTT ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది, ఓవర్ ది టాప్ అని చెప్పేసి పిలుస్తాం. అచ్చా మరి ఇంకోటి, మరి ఇది థర్డ్ స్టేట్ కదా. సో ఫస్ట్ స్టేట్ కేరళ అండి, ఆ ప్లాట్ఫామ్ పేరు సీ స్పేస్. సెకండ్ మేఘాలయ, దీని పేరు వచ్చేసి హలో మేఘాలయ అని చెప్పేసి పిలుస్తాం. అట్లనే మన ఇండియా కూడా, ఇవి రాష్ట్రాలండి. సో ప్రసార భారతి ఆధ్వర్యం లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక OTT ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. దాని పేరు వచ్చేసి వేవ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వావ్ కాదు, వేవ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఉన్నదండి
12 భాషల్లో తీసుకొచ్చింది ప్రసార భారతి. సో నెక్స్ట్ మీకు చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి వార్తల్లో. సో అస్త్రు అండి, ఇది ఏ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నేరస్తుల్ని గుర్తింపు చేస్తుంది, దీన్ని C.DOT రూపొందించింది. ఇది ఏ టెక్నాలజీ న్యూస్ మనం ఇక్కడ వచ్చింది. మజోరానా 1 అని చెప్పేసి పిలుస్తాం. వరల్డ్ యొక్క ఫస్ట్ క్వాంటమ్ చిప్, దీన్ని మైక్రోసాఫ్ట్ రూపొందించింది. రీమిని జపాన్ యొక్క ఆవిష్కరణ, ఇది వరల్డ్ ఫస్ట్ హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్. ఇవన్నీ ఫస్ట్ అండి. నెక్స్ట్ ఫ్రాంకీ అంటే, సో ఇది ఐజ్వాల్ లోపల పుట్టిన అమ్మాయి. సో మిజోరం రాష్ట్రము. ఏంటి ఫ్రాంకీ అనేది? ఇండియాస్ ఫస్ట్ జనరేషన్ బేటా బేబీ అండి. సో బేటా బేబీ అంటే మీకు 2025-39 నుంచి పుట్టే వాళ్ళని చెప్పేసి పిలుస్తాం. సో ఇది నెక్స్ట్ డిజిటల్ తరం అండి. వీళ్ళంతా కూడా ఈ మధ్యలో పుట్టే వాళ్ళని మనము సో బేటా బేబీగా పిలుస్తాం. ఈ బేటా బేబీలో ఫస్ట్ ఎవరంటే మనకు పుట్టింది ఐజ్వాల్ లోపల ఫ్రాంకీ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. నెక్స్ట్ IITs అండి. సో ఎక్కువ మీకు 4 months కాబట్టి ఎక్కువ వార్తలు లేవు. 24 years చాలా మీకు వార్తల్లో ఉన్నాయి. సో మన ఢిల్లీ చూస్తే విపత్తుల కోసము AI చాట్బాట్ని రూపొందించింది. సో హెచ్చరికలు పంపే చాట్బాట్ పేరేం లేదు, జస్ట్ IIT ఢిల్లీ గుర్తుపెట్టుకోవాలి. IIT గౌహతి అండి. సో AI ఆధారిత సరిహద్దు నిఘా చేస్తుంది కాబట్టి సో సైన్యానికి ఇవ్వడం జరిగింది రోబోస్ని. సో AI టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం మనం కాబట్టి గౌహతి వెరీ ఫేమస్. సో హైడ్రోజెల్ ఇంజెక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. క్యాన్సర్ చికిత్స లోపల ఉపయోగిస్తున్నాము. ఆ కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకొచ్చారట. సో కాన్పూర్ మీకు వార్తల్లో ఉందండి. సో సోలార్ డీహైడ్రేషన్ టెక్నాలజీ SDTగా పిలుస్తాం. సో వ్యవసాయ ఉత్పత్తుల్లో ఈ SDT ఉపయోగించి మనము తేమను తొలగిస్తున్నాము. తేమ తొలగిస్తే ఏమవుతుంది, మనకి ఆ వ్యవసాయ ఉత్పత్తి యొక్క నిల్వ కాలం పెరుగుతుంది. సో మనము కాకరకాయ అప్పులు అని చెప్పేసి పిలుస్తాం. బంగ్లా మీద ఆరబెడతాం మనం, తర్వాత కూర వేసుకుంటాం. ఎందుకోసం అంటే కాకరకాయ చెడిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎండకి ఎండితే ఇంకా ఎక్కువసేపు ఉంటుంది. ఈ రొయ్యలు, ఎండు చేపలు అని చెప్పేసి వెరీ ఫేమస్ అండ్ వెరీ టేస్టీ ఆల్సో. చేపలు చాలా హెల్తీ ఫుడ్ అండి. కేరళ వాళ్ళు అబ్జర్వ్ చేయండి, చాలా బ్రైట్గా ఉంటుంది వాళ్ళ ఫేస్. మమ్మూటి వీళ్ళని అబ్జర్వ్ చేయండి, మోహన్ లాల్ని. సో చాలా బ్రైట్నెస్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మన రష్మిక కూడా బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకోసం అంటే వాళ్ళు చేపలు రోజు తింటారు, కొబ్బరి నూనె రోజు తాగుతారు, రోజు వంటల్లో ఉపయోగిస్తారు. సో కొబ్బరి నూనె మన అమ్మ పాలల్లో ఎంత విటమిన్స్ ఉంటాయో కొబ్బరి పాలల్లో కూడా అంతే ఉంటాయి. కొబ్బరి నూనెలో కూడా అంతే ఉంటాయి. సో నెక్స్ట్ చూస్తే బ్రెయిన్కి మంచిది అండి ఈ ఫిష్. తినండి, మంచిగా చదవండి. సో ఇండోర్ అని చెప్పేసి ఉంటుంది మీకు, వెరీ ఫేమస్ IIT. ఆహార వ్యర్థాలతోని కాంక్రీట్ తయారు చేసినాం. సో వెరీ ఫేమస్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో మద్రాస్ IIT ఎప్పుడు ఒక 5-6 అంశాలు ఉండేవి, ఇప్పుడు ఎక్కువ లేవు మనకి. సో ఇది ఇస్రోతోని కలిపి ఒక సెమీ కండక్టర్ చిప్ డెవలప్మెంట్ చేసింది. దీని పేరు వచ్చేసి ఐరిస్ అండి. ఇది స్పేస్ అప్లికేషన్ లోపల ఉపయోగపడే సెమీ కండక్టర్ చిప్, స్పేస్ కోసం అంకితం చేయబడినటువంటి సెమీ కండక్టర్ చిప్. బాంబే స్వదేశీ 6G ఆప్టికల్ చిప్ని రూపొందించింది. సరిపోతుంది, ఇంకా ఒకటే ఉన్నది. సో నెక్స్ట్ మీకు సైన్స్ ఆవిష్కరణలు వార్తల్లో ఉన్నాయండి. జనరల్లీ పసుపు అనేది పసుపు రంగులో ఉంటుంది. సో లేత పసుపు, తక్కువ లేత పసుపు అని చెప్పేసి దీని పేరు సూర్య అండి. లేత వర్ణం పసుపు అని చెప్పేసి. సో దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పైసెస్ రూపొందించింది. సో వెరీ ఫేమస్. జనరల్లీ ఎల్లో కలర్కి కారణం మనకి కుర్కుమినిగా పిలుస్తాం. సో నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి లోపల దీన్ని ప్రయోగించారు. ఇన్ఫ్యాక్ట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో లేత వర్ణం పసుపు పేరు సూర్య అని చెప్పేసి పిలుస్తాం. కర్కుమిన్ కంటెంట్ని తగ్గించారు. సో ఫస్ట్ సూపర్ సాలిడ్ అండి. సో వెరీ ఫేమస్ క్వశ్చన్. లైట్ నుంచి ఇటలీ వాళ్ళు సృష్టించారు. సో వాట్ ఈస్ ద సూపర్ సాలిడ్ అంటే, ఫస్ట్ ఇది ఘనంగా ఉంటుంది, ఇట్ ఈస్ సాలిడ్ ఫస్ట్. అయితే వై సూపర్ అంటే సూపర్ ఫ్లూయిడిటీ కలిగి ఉంటుంది. సో ఫ్లూయిడిటీ మీన్స్ లిక్విడ్ లాగా ఇట్లా దొరుకుతుంది. జనరల్లీ ఘన పదార్థం ఇట్లా పోదండి. సో ద్రవ పదార్థం పోతుంది కదా, ద్రవ పదార్థం లెక్క పోతుంది కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ సూపర్ సాలిడ్. ఇటలీ వాళ్ళు వెరీ ఫస్ట్ టైం లైట్ నుంచి ఆవిష్కరించారు. నెక్స్ట్ మీకు మత్స్య 6th round వార్తల్లో ఉంది. ఇట్ ఈస్ సబ్మెర్సిబుల్ అంటే వాటర్ లోపలికి పోతుంది బట్ ఎక్కువసేపు ఉండదు. సబ్మెరైన్ మీన్స్ ఎక్కువసేపు ఉంటుంది. 2026లో మనం సముద్రయానం అని చెప్పేసి చేపడుతున్నాము. ఇండియన్
నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నైలో ఉంటుంది, ఇది చేపడుతుంది. సో ముగ్గురిని సముద్రయానం అని చెప్పి లోపలికి పంపిస్తున్నాము, 6000 మీటర్ల లోతుకి పంపిస్తున్నాము, కాబట్టి వెరీ ఫేమస్. ప్రాజెక్టు వాటర్ వర్త్ అని చెప్పేసి ఇది సముద్ర గర్భంలో మనం కేబుల్ వేస్తున్నామండి. మెటా రూపకల్పన, ఇండియా కూడా ఇందులో ప్రాజెక్టులో భాగస్వామ్యం వహిస్తుంది. సో మొత్తం 5 కాంటినెంట్స్, 5 ఖండాలు ఉన్నాయి, 50,000 కిలోమీటర్ పొడవున సముద్రం లోపల మనం కేబుల్ని వేస్తున్నాం, కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. నెక్స్ట్ ఏఐ టెక్నాలజీ అండి. సో ఇది ఫస్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సర్వం ఏఐ, ఇట్ ఈస్ బెంగళూరు సంస్థ. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే భారతదేశానికి ఒక సావరిన్ ఏఐ మోడల్ కావాలి. సావరిన్ మీన్స్ ప్రభుత్వం అని చెప్పేసి వస్తుంది అర్థం మనకి, అంటే ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యం లోపల ఒక ఏఐ మోడల్ అవసరం అని చెప్పేసి. సో మనకి నేషనల్ ఏఐ మిషన్ కింద సర్వం ఏఐ కంపెనీ సెలెక్ట్ అయింది. పోటీలు కండక్ట్ చేసిండ్రు, ఎందుకోసము భారతదేశానికి ఒక సావరిన్ ఏఐ మోడల్ రూపొందించాలని చెప్పేసి. ఆ పోటీలో ఈ సర్వం ఏఐ కంపెనీ ఫ్రమ్ బెంగళూరు విజయం సాధించింది. ఆస్క్ దిశ అండి, ఇది రైల్వే సర్వీసెస్ యొక్క ఏఐ చాట్బట్. నెక్స్ట్ ఫాగియో, ఇటలీ వార్తా సంస్థ ప్రపంచంలో తొలి ఏఐ న్యూస్ పేపర్ని రూపొందించింది. నెక్స్ట్ ఏఐ కోష్ అండి, ఏఐ మోడల్ కోసం ఒక రిపాజిటరీ, అంటే ఏఐ మోడల్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటిని ఇక్కడ భద్రపరుస్తుంది. ఇట్ ఈస్ రిపాజిటరీ అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు రూపొందించారు. సో కోష్. ఏఐ మానస్, చైనా కంపెనీ మోనిక రూపొందించింది. సో సొంతంగా ఇది థింక్ ఇస్తట, ఇటువంటి టెక్నాలజీ ఏఐకి లేదట, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది సెకండ్ ఏఐ గ్రోక్ అండి, ఇది తెలివైన ఏఐ అట, ఎలన్ మాస్క్ చెప్పిండు. ఇదేమో ఇద్దరు చెప్పుకున్నారు వాళ్ళు, కాబట్టి ఒక దగ్గర రాయడం జరిగింది. ఏఐ మానస్ చైనా మోనిక కంపెనీ, ఏఐ గ్రోక్ తెలివైన ఏఐ అట భూమి మీద, ఇదే ఎలన్ మాస్క్ చెప్పుకున్నాడు, ఆయనది కాబట్టి చెప్పుకున్నాడు. ఇండియా ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ మహారాష్ట్ర లోపల మనం స్థాపించబోతున్నాం. ఏఐ చైల్డ్ అబ్యూస్ని నేరంగా ప్రకటించిన ఫస్ట్ కంట్రీ యూకే కంట్రీ. ఏఐ యాక్షన్ సమ్మిట్ మనకి ప్యారిస్లో జరిగింది. దీనికి అధ్యక్షుడిగా ఫ్రాన్స్, కో అధ్యక్షుడిగా ఇండియా వ్యవహారం చేసింది. మనం పిఎం మోడీ గారు వెళ్ళి అక్కడికి సో ఈ మీటింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడును మన పిఎం మోడీ గారు. నెక్స్ట్ 3D అండి. సో మీకు ఎగ్జామ్లో వస్తుంది క్వశ్చన్. ప్రపంచంలో ఫస్ట్ 3D రైల్వే స్టేషన్ని సో జపాన్ సంస్థ వెస్ట్ జపాన్ అని చెప్పేసి రూపొందించింది. ఆ స్టేషన్ పేరు హట్సుషిమా అని చెప్పేసి పిలుస్తాం. 3D ప్రింట్ డమ్మీ బ్యాలెట్ ఉంటాయని చెప్పేసి మీకు సో ఐఐటి గౌహతి రూపొందించింది. మనం పోలింగ్ అప్పుడు దీన్ని ఉపయోగించి వాళ్ళకి ఎలా పోలింగ్ చేయాలనో అవగాహన కల్పిస్తాం, కాబట్టి ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి. సో నా మొత్తం శక్తి మేర ఉపయోగించి నోట్స్ రూపొందించిన మనం 4 months కరెంట్ అఫైర్స్ ఏదైతే ప్రిపేర్ అయినలో వాళ్ళకి రివిజన్ క్లాస్ బాగా పనికి వస్తుంది. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ మనదే ఫాలో అయితే ఇంకా ఇది చాలా ఈజీ అయిపోతుంది. రైట్, మీరు ప్రతి ఎగ్జామ్ కంటే ముందు మనం కరెంట్ అఫైర్స్ చేస్తామండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా గ్రూప్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు అయితే లాంగ్ వీడియోస్ చేస్తాం బోర్డు మీద. ఇప్పుడు ఏం చేయట్లే అంటే ఇప్పుడు డిఎస్సి పీసీకి లాంగ్ వీడియోస్ వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు వేస్తే మనం వాళ్ళు అప్పటికి చేయము. లాంగ్ వీడియోస్ ఎప్పుడూ చేయలేము మనము. సో 3 to 4 hours ఉంటాయి వీడియోస్ మీకు. అవి మీరు అబ్జర్వ్ చేసి ఉన్నారు. మన గ్రూప్ 2 అప్పుడైతే ఎకనామీ 5.5 hours ఉంది, పాలిటీ 4.5 hours ఉంది, స్పేస్ 3.5 hours ఉంది. సో రేపు డిఫెన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము, అది ఒక 2.5 hours ఉంది మీ ఇంతకుముందు పెద్ద క్లాసులు. సో ఏపీడిఎస్ ఏపీపీఎస్ చిన్న ఎగ్జామ్స్ కాబట్టి ఐ థింక్ కరెంట్ అఫైర్స్ దృష్ట్యా ఎక్కువ స్కోప్ లేని ఎగ్జామ్స్ కాబట్టి చిన్న మీన్స్ జాబ్ చిన్నది కాదండి చెప్పేది. కరెంట్ అఫైర్స్ పరిధి చాలా చిన్నది అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఈ కంటెంట్ ఎగ్జామ్లో పనికొస్తుంది అనిపిస్తే ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి.